వైసీపీ అధికారంలో ఉండగా విశాఖ భీమిలి బీచ్ రోడ్లో సిఆర్జెడ్ ఉల్లంఘనలంటూ కూల్చివేతలకు తెరలేపిన అప్పటి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చివరికి అదే ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. తన కుమార్తె నేహారెడ్డి పేరిట భీమిలిలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్రం ఒడ్డున కట్టిన కాంక్రీట్ గోడలను జీవీఎంసీ అధికారులు బుధవారం తొలగించారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టుకు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకుని తమకు తెలియచేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జేసీబీల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. ఈ నివేదికను సోమవారం జీవీఎంసీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో 2020లో ఒక పర్యాయం ఆయన ప్రమేయంతోనే ఈ కట్టడాలన్నింటినీ జీవీఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చి తొలగించారు. జోడుగుళ్లపాలెం నుంచి భీమిలి వరకు పలు కట్టడాలను యుద్ధ ప్రాతిపదికన విజయసాయిరెడ్డి తొలగింపచేశారు. ఆ తర్వాత వారంతా విజయసాయిరెడ్డితో లాలూచి పడి అంతకంటే భారీగా శాశ్వత కట్టడాలను నిర్మించారు. భీమిలి తీరంలోని సిహార్స్ రెస్టారెంట్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సిఆర్జెడ్ నిబంధనలు పేరుకు తొలగించిన ఈ కట్టడాన్ని పాత వ్యక్తులే విజయసాయిరెడ్డి ఫ్లెక్సీ పెట్టి మరీ అంతకు 3 విస్తీర్ణంలో తిరిగి నిర్మించడం గమనార్హం. అంతేకాదు భీమిలి సాగర తీరానికి 2 కిలోమీటర్ల పరిధిలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023-24 సంవత్సరాల్లో వెలిశాయి. విజయసాయిరెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన కట్టడాల విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న చర్చ ప్రారంభమైంది.